మార్చి 22 మరి గాయని సునీత గారు మ్యూజిక్ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నారు. మార్చి 22 వారిని మరికొన్ని వచ్చి చెప్పండి మేడం. అవునండి, మార్చి 22 తారీఖున శిల్పకళా వేదికలో లైవ్ ఇన్ కాన్సర్ట్ జరగబోతుంది. దాన్ని నిర్వహిస్తున్న వారు టెంపుల్ బెల్. సో మంచి మంచి స్పాన్సర్స్ రావటం అండ్ ఈ కార్యక్రమానికి చాలా ఇంట్రెస్ట్ చూపించటం అండ్ చాలామంది కూడా బుక్ మై షోలో ఎప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారు అని అడగటం, ఇవన్నీ చాలా పాజిటివ్ పాయింట్స్. సో 22 చాలా మంచి కాన్సర్ట్ అయితే జరుగుతుంది. ఐ ప్రామిస్ యూ దాట్. మళ్ళీ ఒక లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నందుకు టెంపుల్ బెల్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ ఆల్సో అంతే ఎంతూజియాజం చూపిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కోల్పోయారు కనుక వారి పాటలు కూడా పాడతానని చెప్పారు కదా. సో కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకున్నారు? అది అంటే ఈ కాన్సెప్ట్ పెడుతున్నందుకు తీసుకున్నారా లేకపోతే మీరు అనుకున్నారా? లేదండి, అది నా బాధ్యతలా నేను భావించాను. అంటే భౌతికంగా ఉన్నారు లేరు విషయం కాదు, అంటే మ్యూజిక్ని సెలబ్రేట్ చేయాలి. అండ్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెగసీని ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అది నాలాంటి సింగర్స్ బాధ్యత. అది నేనే కాదు, నా తర్వాత జనరేషన్స్ బాధ్యత కూడా అదే. అంటే ఇవాళ కరెంట్ జనరేషన్ అండ్ కరెంట్ ట్రెండ్ని బట్టి ఇవాళ ఏ పాట రిలీజ్ అయితే ఆ పాట పాడడం మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న గాయని గాయకులుగా మా బాధ్యత ఏంటి అంటే పెద్దవాళ్ళని, గురువుల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ పాటలు వెళ్ళిన ప్రతి చోట సాధ్యమైనంత వరకు నేను కూడా చాలా పాటలు పాడుండొచ్చు, కానీ అఫ్కోర్స్ మేబీ నా థాట్ ప్రాసెస్ అలా ఉంది. సో అది నా బాధ్యతగా భావించి ఆవేళ నేను ట్రిబ్యూట్ కూడా అని అనుకున్నాను. దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. ఫస్ట్ రోజు పాట పాడడానికి ఇప్పటికీ లైఫ్ ఏ రేంజ్లో వెళ్ళిపోయింది మేడం? 29 సంవత్సరాల జీవితం గురించి అడుగుతున్నారు మీరు. ఇప్పటికీ అంటే అవకాశాలు, మీకు వచ్చినట్టు అవకాశాలు ఇప్పుడున్న వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం రావాలంటే? నాకు వచ్చిన అవకాశాల కంటే కొత్త వాళ్ళకి వచ్చే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఓన్లీ ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ మాత్రమే కాదు కదా, డబ్బింగ్ చెప్పాను అండ్ ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటూ ఉన్నాను. డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీలోనే వేరే వేరే శాఖల్లో నేను బిజీగా ఉన్నాను. కాబట్టి నా జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయింది. సో 25 years వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేశానో మధ్యలో ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు, గుర్తులేదు. బట్ ఇప్పటి వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి. అండ్ దీస్ సింగర్స్ అంటే ఈ జనరేషన్ సింగర్స్ చాలా స్మార్ట్గా ఉన్నారు. దే నో వాట్. నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సింగింగ్ మాత్రమే ప్రొఫెషన్ అని కాదు, రెవెన్యూ మాత్రమే కాదు, యూనో యూట్యూబ్ ఉంది, ఈరోజు సోషల్ మీడియా ఉంది, లైవ్ కాన్సర్ట్స్ ఉన్నాయి. స్కై ఈజ్ ద లిమిట్. సో థ్యాంక్ యూ. నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్.